వెరీ గుడ్. ప్రాక్టికల్ అవుతే మేడం అది నూనె లేకుండా వేస్తున్నారండి. मालूम नारायण साहब की बीवी నమస్కారం అండి. ఈరోజు 42వ వార్డులో కోటమిట్ట పరిసర ప్రాంతాల్లో 110వ బూత్లో గడప గడపకి తెలుగుదేశ ప్రచారము కార్యక్రమము జరుగుతోంది. దీనికి అందరూ ఇక్కడ నివసించే వాళ్ళల్లో మెజారిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వారు ఈ రంజాన్ మాసము పవిత్రమైన మాసంలో వారు ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడాను వారు మమ్మల్ని చూసి అంటే వాళ్ళు చాలా చీకటితో లేస్తారు. చీకటితో లేచి ఆ కార్యక్రమాలన్నీ చేసి ఫాస్టింగ్లో ఉండి కొంచెం సమయం నిద్రపోయే సమయం అయినప్పటికీ కూడాను మేము వెళ్ళి తలుపు తట్టినప్పుడు నిద్ర డిస్టర్బెన్స్ అనేది కూడా చూసుకోకుండా బయటకు వచ్చి ఖచ్చితంగా చిరునవ్వుతో ఆహ్వానించి మాట్లాడించి మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానము నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే వాళ్ళకి మనసులో ఉండే మా మీద ఉండే ఇష్టం ఉంటేనే కదా ఎవరైనా ఒకళ్ళు మనల్ని నిద్రలోంచి లేపితే మనకి చిరాకు వస్తుంది. అలా కాకుండా వాళ్ళు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు అంటే మా మీద ఎంతో నమ్మకము ఇష్టాన్ని పెట్టుకొని వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది ఎంతో శుభపరిమాణము. తర్వాత ఇంకొక అన్న ఇప్పుడే కలిసి ముస్లిం భయ్యా చెప్తూ ఉన్నారు, అమ్మ ఖచ్చితంగా ఇంకా వేరే ఆప్షనే లేదు, ఎవరు వచ్చేదానికే లేదు, ఎవరు వచ్చినా ఇది వీలు పడదు, ఖచ్చితంగా నారాయణ సారే రావాలి, తెలుగుదేశమే రావాలి, నారాయణ సారే రావాలి, ఇక్కడ ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మాకు అవన్నీ తీరాలంటే ఖచ్చితంగా సారే రావాలి అని వారి యొక్క ఆకాంక్షని జరగబోయేదాన్ని చాలా స్పష్టంగా ఎటువంటి కన్ఫ్యూజను లేకుండా ఎటువంటి డైలమాసు లేకుండా ఇది జరగబోయేది అని చెప్పి చాలా ఘంటాపదంగా చెప్పి పంపించారు. ఇటువంటి తార్కాణాలు ఎన్నో. ఇక్కడ మెయిన్గా సమస్య ఉండేది మురుగు కాల్వలు. మనం ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఇటొక అడుగేస్తే అటు పడతామేమో, ఇటొక అడుగేస్తే అటు పడతామేమో అన్నట్టు ఉంటుంది. దానిపైన అయితే కనీసము క్లీనింగ్ మెకానిజం కూడా లేకుండా పైనంతా ఇట్లా తెట్టులాగా ఒక ఫార్మేషన్ ఉంది, దాని మీద దోమలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మార్నింగ్ 10:30, 11 టైం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తుంది. అదే సాయంకాలం పూట కనుక 7ంటికి కనుక వస్తే మనుషుల్లో దోమలు ఉన్నట్టుగా ఉంటుంది తప్ప, దోమల మధ్య మనుషులు ఉన్నట్టుగా ఉంటుంది తప్ప మనుషుల్లో దోమలు ఉన్నట్టుగానే ఉండదు. అటువంటి పరిస్థితి ఇక్కడ. నారాయణ గారు వీళ్ళ ప్రధాన సమస్య అయిన దీన్ని దోమలు లేని నగరాన్ని అందిస్తాము, దోమలు లేకుండా చేస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కంప్లీట్ చేసి దోమలు లేని నెల్లూరుని అందిస్తాము అని చెప్పి సారు వాగ్దానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి చెప్పబోయేటప్పుడు మాకు తెలుసమ్మా సార్ ఖచ్చితంగా వాగ్దానం చేశారు, సార్ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు అనే నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు మేము ఖచ్చితంగా సార్నే గెలిపించుకుంటామని భరోసా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి యొక్క కృషి ఉంది, కార్యకర్తల కృషి ఉంది, ఇన్ఛార్జెస్ యొక్క కృషి ఉంది.